ఏం చేస్తావే? స్వర్ణ, మంచిగా చెబుతుంటే మమ్మల్ని మర్యాదగా వెళ్ళిపోమంటావేమిటి? నాటకాలు అబద్ధాలు ఆడాల్సిన కర్మ ఈ మంగమ్మకి పట్టలేదే. స్వర్ణ ప్లీజ్ రా స్వర్ణ. స్వర్ణ, మా ఓపికి పరీక్ష పెట్టద్దు. చూడండి, మీరు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఏం చేస్తావే? నెత్తిన కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చేస్తా. ఏమిటే, నీకేమన్నా మెంటలా? అక్కడికొచ్చి ఈ కిరాతకుడు చేతిలో రోజు చచ్చే బదులు, మా వాళ్ళని పూట పూట ఏడిపించే బదులు ఈ బాధలన్నింటికి ఒకేసారి ఫుల్ స్టాప్ పెడతాను. వెళ్తారా, చావమంటారా? రా, వచ్చి నా చావు కల్లారా చూసి ఆనందించు. అందరూ చూస్తారా? చూడండి. హాస్పిటల్ తీసుకెళ్ళా. అరే రే, ఇంత మొక్కతో దీనికి. కొంచెం ఊర్చుకోవే. స్వర్ణ కాస్త ఊర్చుకో. హాస్పిటల్కి వచ్చేసాం స్వర్ణ, కాస్త ఊర్చుకో. నువ్వు మాట్లాడుకో. చాలా సార్లు చాలా సందర్భాల్లో ఓర్చుకున్నాను. నువ్వు ఎదురుగా ఉంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను. అసలు ఈ బాధలన్నిటికీ కారణం నువ్వేగా. అమ్మా, చచ్చిపోతున్నానమ్మా. భరించలేకపోతున్నానమ్మా. ఈ హాస్పిటల్ వద్దు, నేను ఇందులో వైద్యం చేయించుకోను. నన్ను వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అదేమిటి అలా మాట్లాడతావు? ఇది మన హాస్పిటల్. మన కాదు, మీ హాస్పిటల్ అనండి. ఇక్కడ నాకు వైద్యం జరగదు. మీ మనవడి దుర్మార్గం అమలవుతుంది. స్వర్ణ సాకేత్, నూరుకో. స్వర్ణ, ఏమిటి ఆ మాటలు? అయినా వాడేం తప్పు చేయలేదని, అంతా భాగీరథి హారతి చేశారని రుజువైపోయింది కదా. అయినా నీ వెంట నేనున్నాను కదే. వాడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు వాడిని నువ్వు ద్వేషించడం పద్ధతి కాదు. అది ప్రేమించినప్పుడు అతను ద్వేషించాడు కదా, అందుకని బదులు తీర్చుకుంటానంటుందా? అయినా అప్పుడు మేము వ్యతిరేకించాంగా. వ్యతిరేకించారు గాని సవ్యంగా కాపురం చేయించారా? అసలు మీకు ఏమైనా బుద్ధి ఉందా? అవతల అమ్మాయి ఉన్న పరిస్థితి ఏమిటి? మీ యుద్ధం ఏమిటి? డాక్టర్, ముందు అమ్మాయి లోపలికి తీసుకెళ్ళండి. కడుపు నొప్పితో విలవిల్లాడిపోతుంది. ఈ హాస్పిటల్ వద్దు తాతయ్య. స్వర్ణ, నీకే ప్రమాదము జరగదని నేను హామీ ఇస్తున్నాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. లేనిపోయిన అనుమానాలకు పోయి ప్రాణం మీదకి తెచ్చుకోకు. అయినా మేమందరం ఇక్కడ ఉంటే వాడు ఎలా కలుస్తాడు? ముందు అమ్మాయి లోపలికి తీసుకెళ్ళండి. వద్దు, నేను ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోను. తీసుకెళ్ళమనండి డాక్టర్ గారు. వీళ్ళ సంగతి నీకు తెలియదు. వీళ్ళంతా
అదంతగా వద్దంటుంటే ఏంటి సీత, వేరే హాస్పిటల్కి వెళ్దాం పదా. అమ్మా నువ్వు దానిలో మాట్లాడుకో. ఈ టైంలో ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అని తిరుగుతావా? సిస్టర్ లోపల ఏర్పాటు చెయ్యి. అలాగే తీసుకెళ్ళండమ్మా. త్వరగా తీసుకురా. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి త్వరగా తీసుకెళ్ళండి. మీరెవరూ లోపలికి రావద్దు. నా కూతురికి ఏమన్నా అవ్వాలి అప్పుడు చెబుతా. నాన్న అందరికీ చెప్పాల్సిన వారు మీరే అలా అంటే ఎలా? నేను దాని తండ్రిని. దాని పరిస్థితి వేరు. మొన్న జరిగింది తెలుసు కదా. ఎవరు నష్టపోయారో అది మనం. ఎవరెన్నన్నా దాని భయం దాంది. ఏమిటి సావిత్రి, జరిగిన దానికి కారణం తెలిసిన తర్వాత కూడా అలా మాట్లాడతామే? అయినా స్వర్ణ నష్టం మా నష్టం కాదా? వంశాంకురం వంశాంకురం అని మురిసిపోయాను. అది కాస్త చేజారిపోయింది. ఎంత బాధ అనుభవిస్తున్నానో నీకేం తెలుసు. నువ్వు కన్న తల్లివి కావచ్చు గాని నేను దాని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను. ఆ క్షణం మీలా నేను వాడిని అనుమానించి మొహం చూపించద్దని నానా తిట్లు తిట్టాను. ఎందుకు? దాని మీద ప్రేమ ఉండబట్టే కదా. దోషులెవరో తెలిసిన తర్వాత కూడా అది మాది నాటకమన్నా కూడా భరించాను. ఎందుకు? దాని మీద ప్రేమ ఉండబట్టే కదా. అదేదో భయంతో అలా అంది. దానికి మీరు వంత పాటం దేనికి? అదేం పద్ధతి? వాడు ప్రాణాలు తీసేవాడనా మీ ఉద్దేశం? మీరే గనక దాన్ని సమర్థిస్తే అదే నిజమవుతుంది. ఆ తర్వాత కూలేది మీ కూతురి కాపురం అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారు. దానికి నచ్చ చెప్పాల్సింది పోయి ఇలాగేనా మాట్లాడేది? మంగా ఏమిటిది? అవతల అమ్మాయి పరిస్థితి ఏమిటని ఆలోచించకుండా ఏమిటి పంచాయతీ? పంచాయతీయా? పంచాయతీ అంటారేమిటండి? వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో విన్నారుగా. ఏదో బాధలో మాట్లాడతారు, దాన్నే పట్టుకుని వేలాడతావేంటి? వదిలే. మీరు ఇలాగే వాదులాడితే స్టాఫ్ వచ్చి అవతలకు వెళ్ళండి అంటారు. ఇది నా హాస్పిటల్. మనల్ని వెళ్ళమనే ధైర్యం ఎవరికి ఉంటుంది? నీ హాస్పిటల్ అయినా నా హాస్పిటల్ అయినా పేషెంట్ని డిస్టర్బ్ చేస్తే ఎవరూ ఊరుకోరు. ఎలా ఉంది డాక్టర్ నా మనోరాలకి? కడుపు నొప్పి తగ్గిందా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైంది? ఏమైంది నా కూతురికి? చెప్పండి డాక్టర్. కంగారు పడకండి. నువ్వు అంత మాట మాట్లాడి కంగారు పడద్దంటావేమిటి? అసలేమైంది దానికి? అమ్మా ఒక విధంగా సంతోషించాల్సిన విషయం. మరో విధంగా పరిస్థితి అంత అనుకూలంగా లేదని అలా అన్నానమ్మా. సంతోషించాల్సిన విషయమో అంటారు, మళ్ళీ పరిస్థితి అంటారు. అసలు ఏమైందో చెప్పండి. వైద్య చరిత్రలో ఇలాంటి అద్భుతాలు నూటికో కోటికో 1-2 జరుగుతుంటాయి. విషయం చెప్పమంటే చరిత్ర అద్భుతం అంటావేమిటమ్మా? తను పురిటి నొప్పులు పడుతుందమ్మా.
మీరేగా అవార్షణైందన్నారు. అందుకే అద్భుతం అన్నాను. ఆ అమ్మాయి గర్భంలో కమల పిల్లలున్నారు. ఒక శిశువు మరణించినా మరో శిశువు గర్భంలో అలాగే ఉంది. బీహార్లో ఇలాంటి అద్భుతం జరిగింది. ఓ ప్రసవం తర్వాత 60 గంటలకి మరో ప్రసవం జరిగింది. అలాగే ఈ అమ్మాయి విషయంలో కూడా జరుగుతుంది. అవును మంగా, మనం కూడా న్యూస్ లో చూసాం కదా. అవునవును, మనం వార్తల్లో విన్నాంగా. అక్క, టీవీ చూస్తుంటే వీడు కామ్గా ఉంటున్నాడు, పడుకుంటే తంతున్నాడు. నాలాగా వీడికి టీవీ పిచ్చున్నట్టుంది. కానీ మళ్ళీ కానీ ఏమిటమ్మా? వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఆ డెలివరీ సంగతి చూడు. వెళ్ళు. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. సాధారణ డెలివరీ కష్టం. ఆపరేషన్ చెయ్యాలి. నాకెందుకు భయంగా ఉందమ్మగారు. ఆ దేవుడు మనకు ఎలాంటి అన్యాయం చేయడు. ధైర్యంగా ఉండు. డాక్టర్, ఒకసారి స్వర్ణతో మాట్లాడచ్చా? అలాగే. నువ్వు ఇక్కడే ఉండరా. రండి. స్వర్ణ, స్వర్ణ, ఎలా ఉంది స్వర్ణ? బాగా నొప్పిగా ఉందక్క. డాక్టర్ గారు, దానికి నొప్పుల సంగతి చెప్పలేదా? నొప్పుల సంగతి చెప్పాం కానీ ఆపరేషన్ సంగతి చెప్పలేదమ్మా. స్వర్ణ, ఇవాళ రేపు సిజేరియన్ కామనే. అంత కంగారు పడాల్సిన పనేం లేదు. సిజేరియన్ కాదమ్మా, కాస్త పెద్ద ఆపరేషనే. భయపడాల్సిన పనేం లేదు. చూసావా అక్క, చిన్న కడుపు నొప్పికి పెద్ద ఆపరేషన్ అంటున్నారు. నేను చెప్పాను ఈ హాస్పిటల్ వద్దు అన్నాను. మీరెవరూ నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, ఆపరేషన్ అంటున్నారు. స్వర్ణ, ఏంటి ఆ పిచ్చి మాటలు? పోయినోడు పోయినా ఇంకో బిడ్డ నీ కడుపులో ఉంది. స్వర్ణ, నువ్వు తల్లివి కాబోతున్నావు. మేమంతా చాలా సంతోషపడుతుంటే నువ్వు అలా మాట్లాడతావేంటే? అవును స్వర్ణ, నీకు నీ కడుపులో బిడ్డకి ఏం కాదమ్మా.
ఆ దేవుడు చల్లగా చూస్తాడు. అక్క ఏంటి స్వర్ణ, నాకు ఒక మాట ఇస్తావా? మాట? ఏ మాటే? నాకేమైనా అయితే నా బిడ్డకు అమ్మ నాన్న అన్ని నువ్వే కావాలక్క. గొప్పగా పెంచాలి. స్వర్ణ, ఏం మాట్లాడేవి? ఊరుకో, అలా మాట్లాడికే నీకేమీ కాదు. ప్లీజ్ నన్ను చెప్పని. మళ్ళీ మాట్లాడగలను లేదో? స్వర్ణ, నన్ను మాట్లాడనివ్వండి. ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయో ఈ ఆపరేషన్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం చాలా భయంగా ఉంది. నువ్వే నా బిడ్డకు తల్లి అవ్వాలి. ఊరిట్లో నేను కన్ను మూస్తే వాడు భూమి మీద కాదు, వాడు నీ అరచేతిలో ఉండాలి. నీ అరచేతిలోనే పెంచాలక్క. ఏమిటే నీ అప్పగింతలు? నీకేం కాదు స్వర్ణ, నీకేం కాదు. పన్నంటి బిడ్డని కంటావు, అన్ని నువ్వే అయి పెంచుతావు. అంత అదృష్టానికి నేను అర్హురాల్ని కాను. స్వర్ణ, అలా మాట్లాడుకో. స్వర్ణ, ఎందుకమ్మా అలా అనుకుంటావు? అన్ని విధాలా నువ్వు అదృష్టవంతురాలివేనమ్మా. నా అదృష్టం ఎంత గొప్పదో జరిగిన సంఘటనలే చెప్తున్నాయి తాతయ్య. నన్ను అక్కతో మాట్లాడనివ్వండి. ఇది నా సొంత విషయం. నా మనసులో మాట, నా గుండెల్లో బాధ నా తోడుబుట్టి నాతో పంచుకోనివ్వండి. స్వర్ణ, ఏమిటి ఆ మాటలు? మేమంతా పరేవాళ్ళమా? మంగా, నువ్వు మాట్లాడుకో. అక్క, ఇప్పుడే నీకు బాధ్యతలు అప్పగిస్తున్నాను. వాడి మీద ఎవరికి ఏ హక్కు ఉండదు. తల్లిగా అన్ని హక్కులు నీవే అక్క. అక్క, ఆ సాకేత్ నీడ కూడా నా బిడ్డ మీద పడ్డానికి వీల్లేదక్క. నీ బిడ్డ ఏమిటి? వాడికి మాత్రం బిడ్డ కాదా? కాదు, ఆయన ఆ బిడ్డని అక్కడే ఆ ఇంట్లోనే హతమార్చాడు. మళ్ళీ ఈ బిడ్డని కూడా కాకుండా చేయాలని ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఈ బిడ్డ నా బిడ్డ. అక్క, వీడికి ఆ ఇంటికి ఏ సంబంధం లేదు. ఆ ఇంటి పేరు కూడా ఈ బిడ్డకు పెట్టద్దు. స్వర్ణ, ఎందుకే అంత ఆవేశపడతావు? అమ్మాయికి పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. మీరంతా బయటికి వెళ్ళండి అమ్మా, వెళ్ళండి.